పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలకి అంటే చాలా మంది కూడా ఆయన ఏంటంటే అదేదో కావాలని ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కాదు, లేదా దానివల్ల ఇప్పుడు ఆయనకి ఏదో వస్తుందని కూడా కాదు, జస్ట్ యథాలాపంగా అంటే మన ఇంట్లో ఇప్పుడు మన బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎప్పుడైనా దిష్టి తగిలిద్దని చెప్పి మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఇట్లా తీస్తుంటారు కదా, మామూలుగా ఇక్కడికి పోయి వచ్చినా కూడా చిన్నపిల్లలకి అట్లా తీస్తారు కదా, అట్లా ఆయన ఒక నార్మల్ గా మామూలుగా ఇట్లా అప్పట్లో తెలంగాణ నాయకులు కూడా అంటూ ఉండేవాళ్ళు, ఇట్లా కోనసీమ మీకేందయ్యా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీకేందయ్యా మీకు కోనసీమ ఉంది అని చెప్పి అనేవాళ్ళు కదా అప్పట్లో, మాకేమో తాడి చెట్లు మీకేమో కొబ్బరి చెట్లు, ఇట్లా ఒక అంటే ఇప్పుడుండే జనరేషన్ తెలియపోయినా అప్పట్లో ఇలా నడిచింది. సో ఆయన ఆ ఉద్దేశంతో రాష్ట్రం విడిపోవడానికి కోనసీమ కూడా ఒక కారణం అన్నట్టు అట్లా చెప్పుకుని వచ్చాడు. అంటే ఇలాంటి ప్రాంతం తెలంగాణలో లేదు కాబట్టి అప్పుడుండే నాయకులు ఇట్లా ఈ ఎజెండాతో కూడా రకరకాలు మాట్లాడేటోళ్ళు. అయితే దీన్ని రాజకీయంగా అంటే ఆయన అంటే అట్లా నవ్వుకుంటూ, ఏదో సీరియస్ కూడా చెప్పలేదు, ఆయన నవ్వుకుంటూ సరదాగా దిష్టి తగిలేసింది కోనసీమకి అని చెప్పి అన్నట్లే, తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని ఎక్కడా అనలేదు, తెలంగాణ నాయకులు అట్లా అంటుండే వాళ్ళని చెప్పాడు ఒక దగ్గర. అలాగే మామూలు దిష్టి తగిలిందని చెప్పని నెక్స్ట్ చెప్పుకొచ్చాడు ఆయన. అంతేగాని స్పెషల్ గా ఒక రాష్ట్రం మొత్తాన్ని కించపరిచే ఉద్దేశం ఆయనకు అసలు లేనే లేదు. కానీ గత కొన్ని రోజులుగా వీళ్ళు చేస్తున్న రాజకీయం ఎట్లుందంటే ఒక్కొక్కడికి ఒక ఎజెండా ఉంది, అందరి ఎజెండాలు ఇప్పుడు మీకు బయటికి చెప్తాను. ఏమవుతుందంటే గత కొన్ని రోజులుగా జనసేన అనే పార్టీ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కొంచెం యాక్టివ్ అవుతుంది. సో లాస్ట్ టైం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మన వాళ్ళు బీజేపీకి సపోర్ట్ పోయారు, అదొక ఏడుపు వీళ్ళకి. అట్లే నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో మనం పోటీ చేయబోతున్నామని చెప్పాము, అదొక ఏడుపు వీళ్ళకి. ఏంటంటే అరే బీజేపీ జనసేన ఇక్కడ కూడా కూటమి టీడీపీ అన్ని ఫామ్ అయితాయా ఏంది, ఇది ఫామ్ అయితే మనకు నష్టమని ఒక్కొక్కటి బాధ. అంటే అందరి బాధ అదని కాదు, ఇంకొకళ్ళకేమో ఇక వాళ్ళ నాయకుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఇక ఆ రెడ్డి నాయకుడు ఇప్పుడు మళ్ళీ ఎట్లా గెలిపియాలి జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి కొంతమంది రెడ్ల బాధ. వాడు మన ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరో చూద్దాం, జగదీశ్వర్ రెడ్డి గారు. మీరు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ చూడండి గతంలో. ఎగ్జాంపుల్ కోసం ఒకటి చెప్తాను మీకు. ఉలవచారు గురించి నన్ను వచ్చి ఒక ఆంధ్రావుడు వచ్చి నన్ను మీకు ఉలవలు తెలుసా సార్ అంటే, అవునరా బాయ్ తెలుసు మా బర్రెలకు వేస్తామని చెప్పని ఎకిలిగా నవ్వుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఏం అంత ఎకిలిగా నవ్వలేదు, అక్కడ ఏమీ లేదు, జస్ట్ క్యాజువల్ గా ఆయన చెప్తున్నాడు. మీరు ఒక్కసారి గతంలో మీ నాయకుడు మాట్లాడిన మాటలు చూసుకోండి. మరి వాళ్ళు ఎన్నిసార్లు సారీలు చెప్పాలా ప్రజలకి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, పిల్లలు చనిపోయేదాకా మొత్తం ఆ కథ మొత్తం ఒక మహాయుద్ధమే నడిచింది దాంట్లో కదా. సో జగదీశ్వర్ రెడ్డి గారి బాధ ఆయన బాధ అయింది, ఆయన కూడా ఒక రెడ్డే కదా, ఎంతైనా మన జగదీశ్వర్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ అయి ఉంటాడు కదా, బయటికి చెప్పకపోయినా. ఆయన బాధ మా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పి ఆయన బాధ. ఎందుకంటే వాళ్ళ టీఆర్ఎస్ ను ఇప్పుడు మనమైతే రాష్ట్రం విడిపోయేటప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకోవచ్చు, అప్పుడు మన అంటే తర్వాత అనేది అప్పుడు రాష్ట్రం విడిపోయాక ఇక ఏ సెంటిమెంట్లు ఎవరికేముండవు, మీరే తిడతారు, మీరే మళ్ళీ వాళ్ళతోనే ఇప్పుడు దోస్తి కడతారు. ప్రజల సెంటిమెంట్లు అప్పుడేమి బగ్గుమనవు, అరే వాడు మన రాష్ట్రం విడిపోకుండా అడ్డుపడ్డోడు, అలాంటోడితో మనం పోయి ఎట్లా తిరుగుతామని చెప్పని ఏ ప్రాంతం ప్రజలు కూడా మనోభావాలు దెబ్బతినవు. అట్లా ఆయన బాధ. నెక్స్ట్ ఇంకోటి తయారైంది ఇక అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే పేరు. ఈ అనిరుద్ధ్ రెడ్డి ఏంటంటే ఆర్భాటం ఎక్కువ, ఏదేదో మాట్లాడుతుంటది సంబంధం లేకుండా. పొత్తులు పెట్టుకోకుండా 15 సంవత్సరాలు నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు ఏం చెప్పని అంటాడు. అసలు భూమి మీద ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోకుండా ఉంటుందా, రేపు పొద్దున పెట్టుకోకుండా ఉంటుందా? అన్ని పార్టీలతో కూడా పెట్టుకుంటది, అవసరమైతే జనసేనతో కూడా పెట్టుకుంటది. మీరు ట్రై చేయలేదా? పొత్తులు లేకుండా నువ్వు సింగిల్ ముఖ్యమంత్రిగా అవన్నీ నీకెందుకు? నువ్వు ముందు నీ పార్టీకి చెప్పుకొని పొత్తులు మనం కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని నువ్వు చెప్పు. నువ్వు 15 సంవత్సరాల తర్వాత నువ్వు అప్పుడు చేసేది ఏముంది, 70 సంవత్సరాలు వచ్చాక నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు భయ్? అసలు 10 సంవత్సరాలు నువ్వు సీఎం అయితా, నేనే ఒక టార్గెట్ పెట్టుకున్నా అది అని చెప్పి చెప్తున్నావు. కొంచెం ఆలోచించుకో ఏం మాట్లాడుతున్నావు కొంచెం నువ్వు ఒక్కసారి. అట్లే నెక్స్ట్ ఎవరు లైన్ లో వచ్చింది ఇక అద్దంకి దయాకర్ అన్న వచ్చిండు. అద్దంకి దయాకర్ అన్నది ఏంది బాధ? పవన్ కళ్యాణ్ గారు ఈయన పాకిస్తాన్ కి సంబంధించి
పాకిస్తాన్ ని ప్రేమిస్తాడని చెప్పని ఇట్లా అంటున్నారు నాయకులు అని చెప్పని ఆయన అప్పుడు మాట్లాడిండని ఈయన బాధ. ఒక్కొక్కలది ఒక్కోటి. నెక్స్ట్ లాస్ట్ గా మన బల్మూరి వెంకట్ బల్మూరి వెంకట్ ఏమన్నావు, కుటుంబ సమేతంగా నువ్వు తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే జనాలు పరిగెత్తిచ్చి కొడతానగా. నీకు దమ్ముంటే, నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి చూడరా బై. నువ్వు, నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే, నువ్వెవరినైతే ప్రజలు రెచ్చగొడుతున్నావు కదా అన్నెసరీగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు సిగ్గుంటే, పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుంటాం కాదు, నీకు సిగ్గుంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వు టచ్ చేసి చూడరా బై. నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏందో చెప్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నించుంటే 10 మంది వస్తారా పట్టుమని నీకు? నువ్వు నీ స్థాయికి మించి జనాలు రెచ్చగొట్టే విధంగా అంత అవసరమా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అవసరం లేదు కదా. అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన కోమటిరెడ్డి అన్నది ఏంటంటే ఆవేశం ఎక్కువ. ఇప్పుడు ఆయన కోపం ఒక నల్గొండలో మొత్తం కూడా అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఆయన హవా ఏంటంటే, ఇప్పుడు ఆయన టాపిక్ వచ్చేసి మన కైలాష్ నేత అని ఒక బీసీ నేత పద్మశాలి బిడ్డకి జిల్లా అధ్యక్షుడు ఇచ్చిండ్రు. ఇస్తే ఈయన ఎవడరా బై నువ్వు బయటివా, ఎందుకు వచ్చినా ఇక్కడికి అదే అని చెప్పని ఆయన అవమానపరిచిండు. నువ్వు డైరెక్ట్ లెటరే రాస్తావు, ఈయనకి ఎట్లా ఇస్తారు అది అని చెప్పని. మరి నువ్వు క్షమాపణ చెప్పు బీసీలందరికీ, నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు క్షమాపణ చెప్పిపోతే అసలు నిన్నే గెలిపారు. నువ్వు క్షమాపణ చెప్పు బీసీ ప్రజలకి. నువ్వు కూడా అవమానపరిచినావు కదా. మనం అయితే ఎవరినైనా తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా అనొచ్చు ఇంటెన్షనల్ గా అన్నా కూడా. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్ఇంటెన్షనల్ గా, అంటే కావాలని కాకుండా అదొక ఫ్లోలో చెప్తున్నప్పుడు ఆ సెంటెన్స్ అక్కడ వాడడం జరిగింది. ఆయన క్షమాపణలు చెప్పాలా. నువ్వు సినిమాలు ఆడినావు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడే అంటే ఎంత ఎడగారం చూడ. 2 రోజులే ఆడతా, 2 రోజులు ఆడే సినిమాలు కూడా ఆడిని అని నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చెప్తానా అంటున్నావు నువ్వు. కొంచెమైనా దిమాక్ ఉండాలి కోమటిరెడ్డి అన్న. మనం చేసేది ఏంది, యువతల వాళ్ళకి చెప్పేది ఏంది. ఇంకెవరు ఇప్పుడు ఈ రెడ్లందరూ ఇప్పుడు బయలుదేరిండు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన బాధలో. ఇక మిగతా వాళ్ళు వీళ్ళని చూసి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఒకటి రెచ్చగొడతాడు, వాడి మనసులో ఇంటెన్షన్ వేరే ఉంటది. మిగతా వాళ్ళందరూ చూసారే వాడు పరిగెడతాడు, మనం పరిగెత్తకపోతే ఎట్లా అని చెప్పని బయలుదేరిండ్రు. అట్లా మన పొన్నం అన్న బయలుదేరిండు, పొన్నం ప్రభాకర్ అన్న. ఇట్లా ఒకరి తర్వాత దీన్ని ఇప్పుడు రెచ్చగొట్టి ఏం చేస్తారు? ఆల్రెడీ రాష్ట్రం విడిపోయింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ అది కాదు. క్లియర్ గా మీకు కూడా తెలుసు ఆయన అలాంటి వ్యక్తి కాదని. ఆయన ఇంటెన్షన్ అట్లుంటే తెలంగాణలో వరదలు వస్తే హైదరాబాద్ లో ₹1 కోటి ఎందుకు ఇస్తాడు? ఇక కొండగట్టుకి ఇచ్చిండు. అట్లా చాలా ఉన్నాయి కదా. ఆయన సమయం దొరికినప్పుడల్లా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఇస్తున్నాడు కదా. మీరు ఎప్పుడైనా ₹1 ఇచ్చిండ్రా మీ సొంతంగా మీ జేబులో నుంచి గవర్నమెంట్ కి, సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎప్పుడైనా ఇచ్చిండ్రా? అరే ఎట్లాంటి లీడర్ గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? ఒక్కొక్కసారి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మన ఉద్దేశం వేరేనా, అది బయటికి వేరే విధంగా కన్వే అయితే అది అర్థం చేసుకోవాలా, వదిలేయాలా. అంతేగాని దాన్ని పెద్దగా సాగదీసి 2 ప్రాంతాల మధ్యలో విద్వేషాలు పెట్టడం ఎందుకు? అట్లే ఈ లీడర్స్ అంతా ఇప్పుడు ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో ఆ లీడర్స్ కూడా ఏంటంటే ఇటీవల కాలంలో ఏంటంటే వాళ్ళు టీటీడీకి సంబంధించి లెటర్స్ వాళ్ళు ఇస్తే అక్కడ చెల్లలేదు. అది కూడా ఆక్రోశం, వీళ్ళ కోపం. అరే తెలంగాణ లీడర్స్ లెటర్స్ ఇస్తే కూడా పని చేయలేదు, మాకు రెస్పెక్ట్ లేదు అదేం చెప్పని. తర్వాత అక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు, కరెక్ట్ చేసి మొత్తం వీళ్ళ లెటర్ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి, అంతా ఉంది మంచిగానే. అదొక ఆక్రోశం. అట్లా రకరకాలుగా ఉంది వీళ్ళ బాధలు. ఒక్కొక్కడి మనసులో ఒక్కొక్కటి పెట్టుకొని వీళ్ళు ఇట్లా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అది కాదు. ఆయన ఏదో అక్కడ జరిగే టాపిక్ లో చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్లా తెలంగాణ నాయకులు అప్పుడు అంటూ ఉండేవాళ్ళు, మీకేందయ్యా కోనసీమ ఉంది, మాకేముంది ఇక్కడ అన్నట్టు. అది ఉద్దేశం అయింది. రాష్ట్రం విడిపోవడానికి కోనసీమ కూడా ఒక కారణం. అంటే మనం వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్లు చూస్తామా, కొబ్బరి బొండా చూస్తామా, కొబ్బరి బొండాలు నీళ్లు తాగుతామా అని కాదు ఆయన ఉద్దేశం అక్కడ మామూలుగా. అరే ఈ కోనసీమ వల్ల కూడా రాష్ట్రం విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అంటే అది. అట్లా నార్మల్ గా మాట్లాడుతూ ఆయన తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని ఏమనలే అక్కడ. ఆయన కోనసీమకు అంత దిష్టి తగిలిందని చెప్పి తర్వాత అన్నాడు. అన్న తర్వాత నెక్స్ట్ ఇక ఈ టాపిక్ మామూలుగా అది కూడా 1 నిమిషమే అంతే, జస్ట్ అట్లా ఏదో ప్రజల్ని కించపరిచే విధంగా కూడా కాదు. దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ఎట్టెటో తిప్పుతున్నారు.
కాబట్టి ఒక్కసారి మీరు కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలా, మళ్ళొకసారి దాన్ని చూడాలని చెప్పి కోరుతున్నాను.